రాంబాబు ఊరంతా చూస్తూ ముందుకు వెళ్తుండగా ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఒక పెద్ద బోర్డు పెట్టి ఉంటుంది. మన ఊరి కొత్త నియమాలు. రంగయ్య, రాంబాబు చెప్పిన మాటలు మన జీవితాలనే మార్చేశాయి. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి, సంతోషం వచ్చినప్పుడు నవ్వాలి. అదే మనిషితనం. అవునయ్యా సుబ్బారావు గారు, ఇకపై మన ఊర్లో ఎలాంటి తలతిక్క పనులు చేయం. ఏ పని చేసినా ముందు ఆలోచిస్తాం. అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగానే దూరం నుంచి రాంబాబు తన తోపుడు బండిని తోసుకుంటూ ఊరివైపు వస్తాడు. రాంబాబు ఊర్లోకి అడుగు పెడతాడు. నవ్వుతూనే ఉండే ఊరు ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు ఎదుటివారి కష్టాలను చూసి పకపకగా నవ్విన ఈ ఊరి ప్రజలు రాంబాబు చెప్పిన మాటలను అర్థం చేసుకుని తమ తప్పును తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా కష్టంలో ఉంటే ఆదుకుంటారు. ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్లతో కలిసి నవ్వుతారు. ఊరు మళ్ళీ ప్రశాంతంగా, సంతోషంగా మారింది. అయ్యో, ఈరోజు మన ఊరు ఎంత ప్రశాంతంగా ఉందో. గతంలో జరిగిన సంగతులు గుర్తొస్తే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. రాంబాబు బాబు, రండి రండి. అందరూ బావున్నారా? బావున్నాం బాబు. రాంబాబు ఊరంతా చూస్తూ ముందుకు వెళ్తుండగా ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఒక పెద్ద బోర్డు పెట్టి ఉంటుంది. మన ఊరి కొత్త నియమాలు. ఏమిటిది? కొత్త నియమాలా? అతను బోర్డు దగ్గరికి వెళ్ళి చదువుతాడు. మొదటి నియమం, ఏ పని చేయటానికి ముందు అందరూ కలిసి ఆలోచించాలి. ఇది బాగానే ఉంది. రెండవ నియమం, ఒక్కరు ఆలోచిస్తే తప్పు జరిగే అవకాశముంది. అందుకే కనీసం 10 మంది ఆలోచించిన తర్వాతే పని చేయాలి. అదేంటి? మూడవ నియమం, ఎవరికైనా మంచి ఆలోచన వస్తే అది నిజంగా మంచి ఆలోచనో కాదో తెలుసుకోవటానికి ముందుగా అందరూ ఆ ఆలోచనను అమలు చేసి చూడాలి. అయ్యో! రాంబాబు బోర్డు కింద ఉన్న చివరి వాక్యాన్ని చదివి తలపట్టుకుంటాడు. ఇకపై మా ఊళ్ళో ఏ పనైనా అందరూ చెప్పినట్టే చేయాలి. ఎవరూ తమ సొంత తెలివిని ఉపయోగించకూడదు. అయ్యబాబోయ్, ఇదేంటి? నవ్వుతూనే ఉండే ఊరు మారి తలతిక్క గ్రామంగా మారిందా? రాంబాబు రచ్చబండ దగ్గరకు వస్తాడు. అక్కడ సుబ్బారావు, రంగయ్య, గ్రామస్తులు ఒక పెద్ద సమస్య గురించి చర్చిస్తూ ఉంటారు. రాంబాబు బాబు, రండి, సరైన సమయానికే వచ్చారు. ఏమైంది సుబ్బారావు గారు? మన ఊరి బావిలో నీళ్లు తగ్గిపోయాయి. అందుకే కొత్త బావి తవ్వాలా వద్దా అని చర్చిస్తున్నాం. అది మంచిదే. ఎక్కడ తవ్వితే నీళ్లు దొరికే అవకాశముందో ముందుగా తెలుసుకోవాలి. అదే చేస్తున్నాం బాబు. ఎలా? ముందుగా అందరం మన అభిప్రాయాలు చెప్తాం. అలాగైతే చెప్పండి. ఇంటి ముందు తవ్వాలి. రచ్చబండ పక్కన తవ్వాలి. నా పొలంలో తవ్వాలి. ఊరి గుడి పక్కన తవ్వాలి. సరే, నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసుకోవటానికి ఎవరైనా నిపుణుణ్ణి అడిగారా? అదే మా సమస్య బాబు. నిపుణుణ్ణి అడగాలా వద్దా అని కూడా మేమింకా చర్చిస్తున్నాం. అయ్యో! మనందరి అభిప్రాయాలను గౌరవించాలి. అందుకే ఒక్క బావి కాదు, 4 చోట్ల 4 బావులు తవ్వుదాం. 4 బావులా? అవును బాబు, అందరి అభిప్రాయానికి విలువ ఉండాలి కదా. కానీ నీళ్లున్న చోటే ఒక బావి తవ్వితే సరిపోతుంది కదా? అది పాత పద్ధతి బాబు. పాత పద్ధతి? ఇప్పుడు మా ఊర్లో కొత్త పద్ధతి. ఎవరి మాట ఎవరిదైనా అందరూ కలిసి తలతిక్కగా అయినా అమలు చేయాలి. గ్రామస్తులు 4 చోట్ల గుంతలు తవ్వడం ప్రారంభిస్తారు. కొంతసేపటి తర్వాత, అయ్యా, ఇక్కడ నీళ్లు లేవు. ఇక్కడ కూడా లేవు. అదేం సమస్య కాదు, ఇంకాస్త లోతుగా తవ్వండి. ముందుగా ఎక్కడ నీళ్లున్నాయో తెలుసుకునుంటే ఈ శ్రమ అంతా వృధా అయ్యేది కాదు. అయ్యో, మళ్ళీ రాంబాబు మన తప్పు చెప్తున్నాడు. ఆ రోజు సాయంత్రం ఊరిలో మరో సమావేశం జరుగుతుంది. ఇక నుంచి మన ఊర్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేద్దాం. అది మంచి ఆలోచనే. ఆ కమిటీలో ఎంతమంది ఉండాలో నిర్ణయించడానికి మతడానికి మరో కమిటీ, ఆ కమిటీ నిర్ణయం సరైనదో కాదో చూసేందుకు ఇంకో కమిటీ,
అయ్యో. అన్ని కమిటీల పని సరిగ్గా జరుగుతోందో లేదో చూడటానికి చివర్లో ఒక పెద్ద కమిటీ. మీ సమస్యలను పరిష్కరించడానికి కమిటీలు పెడుతున్నారా లేక సమస్యలను పెంచడానికి పెడుతున్నారా? గ్రామస్తులు ఒకరినొకరు చూసుకుంటూ తలలు ఊపుతారు. మరుసటి రోజు ఊర్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. గ్రామస్తులు చెట్టు నీడలో ఉండటం. ఈ ఎండ చాలా ఎక్కువగా ఉంది. చెట్టు నీడలో కూర్చుంటే బావుంటుంది. అవును, కానీ ఈ చెట్టు మన ఊరి మధ్యలో ఉండటం వల్ల అందరికీ సమానంగా నీడపడటం లేదు. అయితే చెట్టును కొంచెం కదిలించి మధ్యలో పెట్టాలి. చెట్టును కదిలించాలా? చెట్టు కదలదు కదా. అందుకే ముందుగా దాని చుట్టూ గుంత తవ్వి మొత్తం చెట్టును పైకి లేపి మరో చోట పెట్టాలి. ఇది తలతికకు పరాకాష్ట. రాంబాబు కొద్దిసేపు మౌనంగా ఉండి గ్రామస్తులందరినీ చూస్తాడు. సుబ్బారావు గారు, రంగయ్య గారు, ఒక విషయం చెప్పనా? చెప్పండి బాబు. మొదటి కథలో మీరు ఒక తప్పు చేశారు. ప్రతి పరిస్థితిలో నవ్వటం, మంచి స్థితిలో నవ్వటం మంచిదని అనుకుని సమయం, సందర్భం మర్చిపోయారు. ఇప్పుడు ఇంకో తప్పు చేస్తున్నారు. ప్రతి విషయంలో అందరి మాట వినాలి అనుకుంటూ ఆలోచించటం మర్చిపోతున్నారు. అంటే ఆలోచించటం అంటే అందరూ చెప్పిన మాటలను అలాగే చేయటం కాదు. ఏది సరైనదో, ఏది తప్పో తెలుసుకోవటం. అంటే మా ఊరు మళ్ళీ తప్పుదారిలోకి వెళ్తుందా? నవ్వుతూనే ఉండే ఊరు తప్పు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే ఊరు కూడా తప్పే. కాని గ్రామస్తులు ఇంకా తమ కొత్త నియమాల మీదే నమ్మకంగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు మొదలవుతాయి. ఊరి పక్కన ఉన్న చిన్న చెరువు నిండిపోతుంది. గ్రామస్తులు చెరువు కట్ట దగ్గరకు చేరుకుంటారు. అయ్యా, చెరువు కట్టకు నీళ్లు తాకుతున్నాయి. అయితే వెంటనే కట్టను బలపరచాలి. అవును, ఇసుక బస్తాలు తీసుకురండి. నీరు బయటికి వెళ్లే దారిని కూడా పరిశీలించాలి. ఒక నిమిషం. ఏమైంది? మన కొత్త నియమం ప్రకారం అందరి అభిప్రాయం తీసుకోకుండా ఏ పని చేయకూడదు. ఇది ఆలోచించాల్సిన సమయం కాదు. ముందు ప్రమాదాన్ని ఆపాలి. ప్రాణాలకు మించిన నియమం ఏదీ లేదు. రాంబాబు వెంటనే ఇసుక బస్తాలు తెప్పించి గ్రామస్తులతో కలిసి చెరువు కట్టను బలపరచటం ప్రారంభిస్తాడు. మొదట సుబ్బారావు, రంగయ్య అయోమయంగా నిలబడతారు. తర్వాత వాళ్లకు రాంబాబు మాట అర్థమవుతుంది. రంగయ్య, ఈసారి మన తలతిక్క వల్ల పెద్ద ప్రమాదం జరిగేది. అవునయ్యా, అందరి మాట వినాలి అన్నది మంచిదే, కానీ ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకపోతే అదే పెద్ద తప్పు. రండి, అందరం కలిసి పనిచేద్దాం. అందరూ కలిసి చెరువు కట్టను బలపరుస్తారు. కొంతసేపటికి ప్రమాదం తప్పుతుంది. మరుసటి రోజు రచ్చబండ దగ్గర గ్రామస్తులంతా చేరుతారు. రాంబాబు బాబు, మొదటిసారి నువ్వు మాకు నవ్వుకి సమయం, సందర్భం ఉండాలని చెప్పావు. ఈసారి ఆలోచనకి కూడా సమయం, సందర్భం, వివేకం ఉండాలని అర్థమైంది. అవును బాబు, అందరి మాట వినడం మంచిదే, కానీ ఏది నిజం, ఏది ఉపయోగం, ఏది ప్రమాదం మనమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదే అసలైన వివేకం. అయితే మన ఊరికి ఇకపై కొత్త పేరు పెట్టాలి. ఏ పేరు? ముందు నవ్వుతూనే ఉండే ఊరు, తర్వాత తలతిక్క గ్రామం, ఇక నుంచి వివేక గ్రామం. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటుండగా ఒక గ్రామస్తుడు పరుగెత్తుకుంటూ వస్తాడు. సుబ్బారావు గారు, పెద్ద సమస్య. ఏమైంది? ఊరి మధ్యలో ఉన్న విగ్రహం విరిగిపోయింది. సుబ్బారావు కాసేపు చూస్తాడు. అందరూ ఒకరినొకరు చూస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం? సుబ్బారావు వెంటనే చెప్తాడు. ముందుగా 10 కమిటీలు పెట్టి. అయ్యయ్యో. సరే సరే, ఈసారి అలా కాదు. ఒక మంచి శిల్పిని పిలిచి బాగు చేయిద్దాం. అందరూ నవ్వుతారు. ఈసారి ఆ నవ్వు ఎవరినీ బాధ పెట్టే నవ్వు కాదు. అందరూ కలిసి సంతోషంగా నవ్వుతారు. తెలివిని సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించుకోవటమే అసలైన వివేకం.
అందుకే తలతిక్కగా ఆలోచిస్తే చిన్న సమస్య కూడా పెద్ద ప్రమాదమవుతుంది. వివేకంతో ఆలోచిస్తే పెద్ద సమస్య కూడా చిన్నదైపోతుంది. మన మాట వినడం మాత్రమే కాదు, మనసుతో ఆలోచించి బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి. అదే ఈ తలతిక్క గ్రామం కథ చెప్పే నీతి. రాంబాబు తన తోపుడు బండిపై తాజా కూరగాయలు, కిరాణా సరుకుల బస్తాలు వేసుకుని కొండదారిలో కష్టపడి తోసుకుంటూ ఊరి వీధిలోకి అడుగు పెడతాడు. ఈ ఎండ దెబ్బకు, ఆ రాళ్ల దెబ్బకు నా తోపుడు బండి ముందరి రాతి చక్రం కూడా ఊడిపోయింది. కాలు బెనికి నడవలేని స్థితిలో కూడా చాలా కష్టపడి మీ ఊరు జనాల కోసం సరుకులు తెచ్చానయ్యా. అవునా రాంబాబు, ఎండ భయంకరంగా ఉందా? నీ బండి చక్రం ఊడిపోయిందా? నీ కాలు బెణికిపోయిందా? ఎంత మంచి మాట చెప్పారు రాంబాబు. విన్నారా గ్రామస్తులారా? రాంబాబు గుండె ఆగిపోయినంత పనైందంట. ఆయన బండి పగిలిపోయిందంట. ఎంత సరదాగా ఉందో కదా. అదే సమయంలో ఒక ముసలమ్మ నెమ్మదిగా చేతిలో ఖాళీ బుట్ట పట్టుకుని అక్కడికొస్తుంది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పెద్ద మర్రిచెట్టు కింద బండిని ఆపి చెమట తుడుచుకుంటూ కూర్చుంటాడు. అయ్యో దేవుడా, జీవితంలో ఎన్నో ఊళ్ళు తిరిగాను. పేదవాళ్లను చూశాను, ధనవంతులను చూశాను. కాని ఎదుటివాడి కష్టాన్ని చూసి ఇంత ఆనందంగా నవ్వే మనుషులను మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఏమండి తాతగారు, మీరు కూడా పాలమ్మకుండా కోపంగా వెనక్కి వెళ్ళిపోతున్నారేంటి? ఈ ఊళ్ళో మీ పాలు తీసుకోలేదా? ఏయ్ రాంబాబు, ఈ ఊళ్ళోకొచ్చి పాలమ్మడం కంటే ఆ పక్కనే ఉన్న ఏటిలో దూకి చావడం మేలు బాబూ. రాంబాబు నిశ్శబ్దంగా తల ఊపి తన తోపుడు బండిని మళ్లీ తోసుకుంటూ ముందుకు సాగిపోతాడు. ముసలమ్మ మాత్రం బాధగా ఊరివైపు చూస్తూ నిలబడిపోతుంది.